హాయ్ వెల్కమ్ బ్యాక్ టు 9 రెసిపీస్. ఈరోజు వీడియోలో అచ్చమైన తెలుగింటి ఆవకాయ పచ్చడిని షేర్ చేయాలి అనుకుంటున్నాను. సమ్మర్ వచ్చింది అంటే ప్రతి ఇంట్లో కొత్త ఆవకాయ పచ్చడి ఉండాల్సిందే కదా. ఈరోజు వీడియోలో చాలా షార్ట్గా ఈజీగా ఈ ఆవకాయ పచ్చడి రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, మరి చూసేయండి. ముందుగా చిన్న రసం మామిడికాయల్ని బాగా శుభ్రంగా కడిగి కాయలు ఆరిన తర్వాత టెంకతో పాటు కట్ చేసుకోవాలి. మామిడికాయల్ని కొనే ప్లేస్లోనే క్లీనింగ్ కటింగ్ చేస్తారు. మనకి కావాల్సిన సైజులోకి కట్ చేయించుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలకి ఉన్న జీడిని, టెంక పైన ఉన్న పొరని తీసి ముక్కల్ని తుడుచుకొని గాలికి ఒక అరగంట పాటు ముక్కల్ని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి తయారీ కోసం ఇంట్లో ఉండే ఒక బాక్స్ లేదా బౌల్ని తీసుకొని ఆ బౌల్తో 7 బౌల్స్ ముక్కలు వచ్చే వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఏ కప్నైతే యూస్ చేస్తున్నామో అదే కప్ని నెక్స్ట్ వేసే వాటన్నిటికీ కూడా యూస్ చేస్తాము. ఇలా 7 కప్స్ ముక్కల్ని, అంటే దాదాపుగా ఒక 1 kg వరకు వచ్చాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక పెద్ద బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ పసుపు, ఇందాక ముక్కలు కొలిచిన డబ్బాతోనే ఆయిల్ని వేసుకొని పసుపు ఆయిల్ మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసి కలపడం వల్ల మామిడికాయ ముక్కలు అనేవి మెత్తపడకుండా ఉంటాయి. ముక్కల్ని కొలుచుకున్న డబ్బాతోనే ఒక డబ్బా కల్లుప్పుని కూడా వేసుకోవాలి. ఇక్కడ మా అమ్మమ్మ అయోడైజ్డ్ సాల్ట్ కాకుండా కల్లుప్పుని ఎండలో పెట్టుకొని డ్రై అయిపోయిన తర్వాత దాన్ని మిక్సీకి వేసి పౌడర్గా చేసుకున్నది వేసిందనమాట. పచ్చళ్ళకి కల్లుప్పుతో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అదే డబ్బాతోటి కారం కూడా ఒక డబ్బా వేసుకోవాలి. తర్వాత ఆవపిండి, ఆవాల్ని మెత్తగా పౌడర్ చేసుకొని ఆవపిండిని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు, ఇంకా ఒక ఫుల్ వెల్లుల్లిపాయ రెబ్బల్ని పెచ్చు తీసుకొని వేసుకోవాలి. ఇంకా చివరిగా ఒక 1/2 స్పూన్ మెంతిపిండిని కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం మొదట్లో వేసుకున్న ఆయిల్ అంతా కూడా కింద నుంచి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన ముక్కలన్నీ ఒక జాడీలో కానీ ఒక క్యాన్లో కానీ వేసుకోవాలి. ఈ ముక్కలన్నిటినీ ఒకసారి కిందకి ప్రెస్ చేసుకొని మళ్ళీ ఒక డబ్బా ఆయిల్ని చుట్టూ వేసుకుంటూ ముక్కలన్నిటి మీద నుంచి వేసుకోవాలి. అలానే మీకు ఎంత పచ్చడి కావాలో చూసుకొని ఈ కొలతలతో చేసుకొని మొత్తం అయిపోయాక పైనుండి ఆయిల్ని వేసుకొని పచ్చడి మీద మూత పెట్టుకొని ఒక 2 days పక్కన పెట్టుకోవాలి. అదే మీరు జాడీలో వేసుకుంటే కనుక జాడీ మీద మూత పెట్టుకొని పైనుండి ఇంకొక క్లాత్ వేసుకొని కట్టుకోవాలి. 2 days పక్కన పెట్టేసిన తర్వాత 3rd day ఓపెన్ చేసి చూస్తే ఇలా మొత్తం ఆయిల్ అంతా కూడా పైకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు దీన్ని పెద్ద పళ్ళెంలోకి అంతా వేసుకొని అంతా కలిసే విధంగా మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే ఆయిల్ సరిపోకపోతే ఇప్పుడే పచ్చి నూనె కూడా వేసుకోవచ్చు. మీరు జాడీలోకి తీసినప్పుడు ముక్కలన్నీ కూడా ఆయిల్లోకి డిప్ అయ్యేలాగా చూసుకుంటే సరిపోతుంది. సంవత్సరం అంతా బయట పెట్టినా సరే ముక్క మెత్తపడదు, రంగు మారదు, అదే రంగు అదే రుచి. అచ్చమైన తెలుగింటి ఆవకాయ పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం 9 రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.